తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 ఫిబ్రవరి మాసం ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారానుసారం ఏ రకంగా ఉండిపోతుంది, ఆయా రాశుల వారికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు వేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రి నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం అంతా అని తెలుసుకునే ముందుగా గ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయో తెలియజేయండి. సో వచ్చే మాసం ఫిబ్రవరి మాసంలో అంటే ఏంటంటే మనకి మాఘమాసం సూర్య భగవాన్ ఒక మాసం అనమాట. సో రవి భగవాన్ ఒక బలం, రవి బలం చక్కగా అన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి ఉండాలంటే మాఘమాసంలో చక్కగా పూజలు, వ్రతాలు, నోములు ఎవరెవరికి ఏ అవకాశం ఉంటే కొంచెం వదులుకోకుండా చేసుకుంటూ వెళితే ద్వాదశ రాశుల వాళ్ళు బయటపడతారు. ఎందుకంటే కొన్ని రాశులకి మంచి ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాశులకి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సో ఈ మిశ్రమ ఫలితాలు ఉన్నవాళ్ళు, మంచి ఫలితాలు ఉన్నవాళ్ళు ఏ ఒక్క రోజు వదలకుండా చక్కగా ఈ మాసం అంతా, మాఘమాసం అంతా కొన మొదటి రోజు పాడ్యం నుంచి ప్రారంభమై అమావాస్య వరకు చాలా విశేషమైన రోజు అనమాట. సో ఏ రోజు ఏం చేసినా విశేషమే. అంటే మాఘమాసంలో ఆదివారాలు విశేషాలు, పౌర్ణమి విశేషం, అలాగని శనివారాలు, సోమవారాలు, మంగళవారాలు, బుధవారాలు అన్ని కూడా విశేషమైన రోజులే. ఏ రోజు ఏమేమి చేయాలి, చక్కగా ఏ కుదురుతారుగా ఎక్కువ చారిటీ డొనేషన్స్ చేసుకుంటూ వెళితే చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరెవరికి బాగున్నాయి, ఎవరికి బాగాలేదని ముందుకంటే గోచారంలో ఎవరెవరు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, తర్వాత కన్యా రాశిలో కేతు ఉన్నారు, తర్వాత మనకి కుంభరాశిలో శని భగవానుడు, మకర రాశిలో రవి బుధులు, మీనరాశి రాహు శుక్రుడు. సో ఇలాగ మనకి గ్రహస్థితి అంతా గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పటికీ ఏమేమవుతుందంటే ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా మీనరాశిలో ఉచ్చస్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఎన్ని భోగాలు, ఎన్ని యోగాలు ఇస్తారో, శుక్రుడితో పాటు రాహు ఉన్నారు కనుక అన్ని మాయలు, అన్ని మర్మాలు కనిపిస్తుంటాయి. అంటే మోసపోవడాలు కానీ, మోసగింపబడ్డాలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా పరిహారాలు చేసుకుంటూ వెళితే ప్రతి పనిలోనే ఆలోచించి చేస్తే కనుక బయటపడతాం. లేకపోతే కాస్తంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. సో మనకి మిథున రాశిలో కుజుడు అంటే ఏంటంటే జనరల్గా చాలా మందికి విచక్షణ అనేది కోల్పోవడం అనేది జరుగుతుంటుంది. ఎంత అగ్రెసివ్గా మారుతారంటే బుధుడు అంటే మిథున రాశిలో బుధుడు అధిపతి, ఆ రాశి అధిపతి. సో బుధుడు అంటే ఏంటి, మంచి తెలివితేటలు, మంచి బుద్ధి, జ్ఞానం, తెలిసిన వాళ్ళు, క్రియేటివిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇక్కడ కుజుడు రావడం వల్ల ఏంటంటే క్రియేటివిటీ, ఆలోచనలు అన్నీ కొంచెం ఎక్స్ట్రాడినరీగా పెరుగుతాయి. అయిపోవాలి, ఇప్పుడు అయిపోవాలి మరి అంటే విచక్షణ కోల్పోతారు. విచక్షణ అనేది కోల్పోయి వాళ్ళు చేయాల్సిన పని నాకు ఇప్పుడు కావాల్సింది, ఇప్పుడు అవ్వాల్సింది అని చెప్పి కొన్ని ప్రమాదాలకి, కొంత మనుషుల తత్వాలకి మారడానికి కారణము ఇదంతా కూడా కుజుడు కారకుడు కనుక. ఎన్ని రోజుల వరకు ఉంటాడు మేడం కుజుడు? చాలా రోజులు ఉంటారు. ఫిబ్రవరి మాసం అంతా మిథున రాశిలోనే ఉంటున్నాడు ఆయన. సో అందుకని ఆయన ఆల్రెడీ వచ్చేసి మిథున రాశిలోనే ఉన్నారు ఆయన. జనవరి 20 నుంచి మారిపోయి మిథున రాశిలో ఉంటున్నారు ఆయన. దానివల్ల ఏంటంటే జాగ్రత్తగా ఉండడం, మెయిన్ వాహనాలు నడిపినప్పుడు జాగ్రత్తగా ఉండడం, బయటికి వెళ్ళేటప్పుడు మంచి శుభశకనాలు చూసుకుని వెళ్ళడం చాలా ముఖ్యమైన అవసరం అందరికీ. ద్వాదశ రాశులు అందరికీ కూడా ఈ జాగ్రత్తగా చూసుకుంటూ ఆచితూచి వెళ్తూ ఉంటే ఏ ఒక్కరికి ఏ ప్రమాదం జరగకుండా క్షేమంగా ఇంటికి వస్తుంటారు. ఇది చూసుకోవాల్సింది. మేడం, మరి ఈ ఫిబ్రవరి మాసం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సో ప్రస్తుతానికైతే గురువు అనుకూలంగానే ఉన్నాడు. సో ఈ మాసం కూడా గురువు అదే కంటిన్యూ అవుతున్నాడా, ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాడు? తప్పకుండా సింహరాశి వాళ్ళకి చాలా రోజుల నుంచి గురువు అనుగ్రహం బాగానే ఉంది వీళ్ళకి. ఎందుకంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వీళ్ళకి అన్ని అనుకూలంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ మాఘమాసంలో వాళ్ళకి రాశాధిపతి రవి భగవానుడు ఒక మాసం అది. సో మాఘమాసం అయింది, చాలా విశేషమైన మాసం. అంటే వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఉద్యోగాలు ఎప్పటి నుంచో రావట్లేదు అనే వాళ్ళకి ఉద్యోగాలు అనేది బాగా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కానీ విదేశాల్లో కానీ, తర్వాత అక్కడ విదేశాల్లో ఉన్న విద్యార్థులు కానీ ఉన్నత స్థానాల్లో అంటే ఇప్పుడు విదేశాల్లో వెళ్ళి ఏదో చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ చేసుకొని చదువుకుందాం అనుకునే పిల్లలకి చాలా కష్టపడ్డారు. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ మంచి కంఫర్టబుల్ జాబు, కంఫర్టబుల్ టైమింగ్స్, చదువు అనేది రెండు జరుగుతాయి, రెండు సాగుతాయి. సో వీళ్ళకి అన్నీ కూడా చాలా చాలా అనుకూలంగా ఈ ఫిబ్రవరి మాసం అంతా అనుకూలంగానే ఉంది. సో ఉద్యోగాలు బాగున్నాయి, వ్యాపారం బాగుంది, వ్యాపార అభివృద్ధి ఉంది, కొత్త కొత్త వాళ్ళ పరిచయాలు అవుతాయి, కొత్త కొత్త వాళ్ళ సహకారాలు అంటే బంధువులు సహకారాలన్నీ అందుకుంటే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి. స్నేహితులు తోడుండే అవకాశం ఉంది సింహరాశి వాళ్ళకి ఈ మాసం అంతా. ఎంత అనుకూలంగా ఉంది అంటే చిన్న వ్యాపారం జరగట్లేదంటే దానికి పెట్టుబడి పెట్టి పెద్దది చేయడము, లేదా అది కాకుండా వేరే వ్యాపారం చేయడము, ఇలాంటి క్రియేటివిటీ ఆలోచన అన్నీ కూడా వీళ్ళకి చక్కగా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దాకా అంటే
రవి బుధులు మకర రాశిలో ఉన్నంత కాలం వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉంటాయి. రవి బుధులు మళ్ళీ మారితే కాస్తంత ప్రతికూలత కనిపిస్తుంది. సప్తమ స్థానంలోనే శని ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ సప్తమం నుంచి తర్వాత మారినా కూడా అష్టమ శని అవుతుంది. అష్టమశని ఖచ్చితంగా సప్తమశని అయినా అష్టమశని అయినా వీళ్ళకి కాస్త ఇబ్బంది. శని భగవానుడు వ్యతిరేక ఫలితాలే. సో అది అనుకూలమైన ఫలితాలని కాదు. ఎందుకు వ్యతిరేక ఫలితాలు అంటే ప్రతి విషయంలో వీళ్ళు చేసే ప్రతి పనిలోని వీళ్ళు కంఫర్ట్ జోన్ చూసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చాలా గంభీరంగా ఎవరితోటి ఒక మాట పడకుండా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ వరకు కంప్లీట్ చేసుకుంటూ ఏదో ఉన్నట్టుగా వాళ్ళు బతుకుతుంటారు. కానీ శని భగవాన్ అలా కాదు. కొంచెం ఏదైనా కొంచెం మాస్ అట్రాక్షన్ అనేది కొంచెం గట్టిగా మాట్లాడానో సాధించుకోనో పోరాడమో చేస్తే ఆయన ఇష్టపడతారు. సో నువ్వు కావాల్సింది తీసుకోవాలి కదా అని ఈ విషయాల్లో కాస్తంత ఇబ్బందులు ఏంటంటే తోటి వాళ్ళతో కాస్తంత మాట పెరగడము, కాస్త ఇబ్బంది పెట్టడమో, లేదా వీళ్ళని జాబ్స్ ఎక్కువ ఎక్స్ట్రీమ్ పెట్టడమో, లేదు మీరు పొద్దున్నే వచ్చేసరి చేయాలండి ఈ ప్రాజెక్ట్ వర్క్స్ అనో ఈ వర్క్స్ అని చెప్పి బిజీ చేయడం వీళ్ళని కాస్త వీళ్ళతో కొంచెం సాడిజం లాగా ప్రవర్తిస్తుంటారు. ఎవరు వీళ్ళ బాసులు. శని భగవాన్ వచ్చే ఫలితాలు అలా ఉంటాయి. సో బాస్ అవ్వచ్చు, జీవిత భాగస్వామ్యం అవ్వచ్చు, భార్య భర్తలు ఇద్దరి మధ్యలో వాగ్వాదం పెరగడం కానీ ఈగో క్లాషెస్ రావడం కానీ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది తప్ప మిగతా విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. సో శని భగవాన్ ఇచ్చే విషయం మెయిన్ ఇది ఒకటే. ఏదో ఒక వాదన పెరగడము, వాదన పెంచడము, మాట్లాడుకోవడము, నచ్చకపోవడము. సో భార్య భర్తల మధ్యలో అన్యోన్యంగా ఉన్నారంటే వ్యాపార సంస్థల్లో పనిచేసే కస్టమర్స్తో వీళ్ళకి వచ్చే ఏదో ఒక ఇబ్బందులు ఎదుర్కోవడము, మంచి క్వాలిటీ ఇచ్చినా క్వాలిటీ లేదని చెప్పి ఏదో అనడము, ఏదో ఒక మాట ఒక రాయి వీళ్ళ మీద టప్పాటప్పని వేస్తూ ఉంటారు. అంతకుమించి పెద్ద ఫలితాలు పెద్దగా ఇబ్బంది పడేది ఉండదు. కానీ ఆ చిన్న విషయం కూడా వీళ్ళు దాన్ని తట్టుకోలేరు. అది పెద్దగా కనిపిస్తుంది వాళ్ళకి. సో శని భగవాన్ ఇచ్చే ఫలితాలు మంచి బయటపడవచ్చు. కొంచెం రెమెడీస్ చేసుకుంటూ బయటపడవచ్చు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే రవి భగవానుడు మెయిన్ అనారోగ్య సమస్య రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం సింహరాశి వాళ్ళకి ఉంది. ఎందుకంటే ఇక్కడ సప్తమశని తర్వాత అష్టమశని అంటే ఏంటంటే ఏదైనా రోగం వస్తే అది దీర్ఘకాలం సాగుతుంది, తగ్గదు. దానికి మెడిసిన్స్ దొరకదు, దానికి ఆ మందు ఐడెంటిఫికేషన్ దొరకదు. అసలు అది ఆ జబ్బుకి అది ఏంటి అనేది ఐడెంటిఫికేషన్ చేయడానికి టైం పట్టేస్తుంది. అలాంటి సమస్యలు అనేది ఉన్నాయి కనుక జాగ్రత్త అనేది చాలా అవసరం. మరి ఈ సింహరాశి వారు ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు సో ఎలాంటి పరిహారాలని పాటించుకోవాలి? నిరంతరం ఏ దైవారాధన చేసుకుంటే మెరుగైన ఫలితాలు వెలుకుంటాయి? తప్పకుండా చక్కగా వీళ్ళు సూర్యారాధన చేసుకోవడం, ఆదిత్య హృదయం చదువుకోవడము, సూర్య భగవాన్ అంటే ఎర్లీ అవర్స్లో లేవడం, ఇంట్లో తెల్లవారుజామునే నిద్ర లేవడం. అంటే తెల్లవారుజాము అంటే 5 to 6 లోపు నిద్ర లేచి సూర్య భగవాన్ నమస్కారం చేసుకుంటూ ఆదివారాలు ఉపవాసాలు ఉండాలి. సో ఆదివారం ఉపవాసం ఉండలేని వాళ్ళు ఆదివారం శాకాహారాన్ని తీసుకోవడం, ఒక పూటైనా ఉపవాసం, ఒక పూట అన్నం తిని ఇంకొక పూట పలహారం ఏదైనా తీసుకోవడం. మొత్తం అన్నం తినకుండా ఆదివారం అన్నం ముట్టుకుని ఉంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అన్నం తప్ప మిగతా తినొచ్చు, అన్నం తినకుండా ఉండాలి. శాకాహారమై ఉండాలి. అది ఏం తిన్నా శాకాహారమై ఉండాలి, సాత్వికమైన ఆహారమై ఉండాలి. అంటే ఉడికించిన పదార్థాలు తినడం కానీ చేసుకుంటే మంచిది. ఆదివారం వీళ్ళు పాలు అన్నం 2 వదిలిపెడితే కొంత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. చేయగలిగితే చేయొచ్చు. అమ్మ, సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది? ఎటువంటి ఆహార పదార్థాల విషయంలో కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవారాధన చేసుకోవాలి, ఈ అంశాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.